రావట్లేదు. సినిమా బాగానే ఉంది అయ్యే, నచ్చింది. గుడ్ గుడ్ చాలా బాగుంది. బాగుంది నైస్ అన్న, చాలా బాగుంది. మంచి పడేసిన సినిమా అయితే మామూలు సూపర్, వెరీ గుడ్ మూవీ అన్న. దట్స్ గుడ్ మూవీ. మంచి మెసేజ్ ఇచ్చింది, బాగుంది. సినిమా బాగుందండి. అంటే ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మీద తీసిన సినిమా. పబ్లిక్ అవేర్నెస్ కోసం చూడటం చాలా మంచిది. అదే నా ఉద్దేశం. సినిమా బాగుంది. థ్యాంక్ యూ. స్లో ఉంది, బాగుంది స్టోరీ. జనరేషన్ కొత్త న్యూ జనరేషన్ స్టోరీ. చాలా ఒక మెడిసిన్ దిక్కెళ్ళి ఒక అమ్మాయి ఏ విధంగా చేంజ్ అవుతుంది, అది దేన్ని ఆ ఊహ ఏంది, ఆ కథ ఏంది అనేది ఇప్పుడు అదే వాళ్ళ లోపల వాళ్ళే ఆలోచించుకొని ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కొన్ని ఇంట్లో చూసినాయి కానీ బయట చూసినాయి కానీ బ్రెయిన్లో పెట్టుకుంటున్నాయి. ఒక రియలిస్టిక్గా ఉంది, 100% ఓకే. ఒకటి ఇంట్లో సంఘటనలో వాళ్ళు మూమెంట్ పెట్టుకోవద్దు, పిల్లల్ని ఫ్రీడమ్ ఇచ్చిపెట్టాలి అనే మీనింగ్గా బాగుంది. సినిమా ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. ఫియర్ మూవీ. దీంట్లో అరవింద్ కృష్ణ గారు హీరో, తర్వాత హీరోయిన్ వచ్చి వేదిక. ఇది కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్ విత్ ఎలిమెంట్స్, సస్పెన్స్. చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, స్టోరీ మాత్రం రివీల్ చేయకూడదు, ట్రూ ఇన్స్పైర్డ్ స్టోరీ. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్క్రీన్ ప్లే కానివ్వండి. ఇది డెబ్యూట్ లేడీ డైరెక్టర్, ఇది డైరెక్షన్ చేశారు, చాలా బాగా డైరెక్షన్ చేశారు. అందరికీ మనకి అనూప్ రూపెన్స్ గారు మ్యూజిక్ కంపోజర్. చాలా మనకి ప్రీవియస్గా చాలా మూవీస్ బెస్ట్ కంపోజర్ అంటే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు, బెస్ట్ మ్యూజిక్ కూడా ఇచ్చారు. అలాగే ఈ మూవీలో కూడా చాలా ప్రతి సీన్కి ఎక్కడ కావాలో అక్కడ బీజిఎం చాలా బాగా ఇచ్చారు. తర్వాత అలాగే ఎమోషన్స్, అలాగే స్టోరీ నేరేషన్ కానివ్వండి, ఎక్కడ కూడా మనకి ఒక బోరింగ్ సీన్స్ అనేది కూడా కనపడలేదు. చాలా కష్టపడారు. రన్ టైం కూడా చాలా తక్కువ ఉంది. ప్రతి ఒక్కరూ చూడండి. అలాగే ప్రతి ఒక్కరు చిన్న సినిమాను కూడా అప్రిషియేట్ చేయండి, చిన్న సినిమాను కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్లో ఖచ్చితంగా చూడండి, ఓటీటీ కోసం అయితే చూడకండి. December 14th గ్రాండ్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్, సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. జనవరితో వస్తుంది న్యూ ఇయర్. నేను చూసా ఫియర్, మంచి దమ్మున మూవీ అని చెప్పుకోవచ్చు. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే నిజంగా పైసా వసూలు మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి భయ్య, చాలా చాలా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కానీ, సినిమా యొక్క డైరెక్షన్ కానీ, హరిత గోగినేని అబ్బా అమ్మాయి డైరెక్షన్ చేసిన సినిమాని చాలా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాను. చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా అనిపిస్తుంటుంది. ఒకటి మన మహేష్ బాబు నేను ఒకటి సినిమా తీశారు కదా, అంతకు మించి చాలా అంటే ప్రతి సెకండ్స్ మైండ్ దిమ్మ తిరుగుతుంటా భయ్య. ఏం సస్పెన్స్, ఏం క్రియేటివిటీ, ఇంటర్వల్ సీన్ ఉంటాయి భయ్య. నిజంగా చాలా చాలా నచ్చుతుంది మన ఇంటర్వల్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ. మెయిన్ చెప్పాలి వేదిక మ్యామ్, తన అందంతో చంపేసింది భయ్య. నిజంగా తన అందం కానీ, సినిమా పర్ఫార్మెన్స్ కిల్ నిజంగా చాలా చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మార్వల్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ఇచ్చింది. చాలా అని చెప్తున్నా, ఈ వీక్లో ద బెస్ట్ మూవీ నిజంగా చెప్తున్నా, జెన్యూన్ చెప్తున్నా. చాలా చాలా యూత్కి బాగా నచ్చుద్ది. సైకలాజికల్ మన సస్పెన్స్ థ్రిల్లర్ ప్రతి ఒక్కరు బాగా నచ్చుద్ది అన్న చెప్తున్నా. నిజంగా ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా సూపర్ హిట్. ఒకటి చెప్తున్నా, వాషింగ్ పౌడర్ సినిమా తిరుపతి కర్మ అంత బాగుంది.